వందనాలు. కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని ముందుకు సాగుదాం. స్తోత్రం స్తోత్రం ప్రభువా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, స్తోత్రకు పాత్రుడా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. మరి ఒకసారి తన్నైనా ఈ మధ్యాహ్న కాలమున నేను స్తుతించే భాగ్యాన్ని మా అందరికీ మీరు ఇచ్చినందుకు వందనాలు తన్నైనా. ఇంతవరకు పాటలేదు మీరు మాతో ఉన్నందుకు వందనాలు. స్తుతి ఆరాధనలో కూడా తన్నైనా మా అందరిని మీరు దర్శించిన విధానం బట్టి వందనాలు. మరి ఒకసారి తన్నైనా మేము నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా తన్నైనా గొప్ప దేవుడా తన్నైనా వినగలే చెవిని గ్రహించే మనసుని ఇక్కడ ఉన్న పిల్లలందరికీ మీరు దయచేయండి. విన్న మట్టికే కాకుండా దాని ప్రకారం జీవించి నీ ఆశీర్వాదాలు పొందుటకు, నీ సాక్షి బిడ్డగా ఉండటకు నీ కృపను దయచేయమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోసారి చెప్తారని హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు నేను చేస్తున్న పనులన్నిట్లో దేవుడు నాకు తోడు ఉంటున్నాడు, విజయం ఇస్తున్నాడు అని చెప్పగలరండి? హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? దేవుడు మన జీవితంలో అనేది ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో దేవుడు మనకు తోడుగా ఉండి తన కృప చేత మనకు విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మనకు విజయము రాకపోవచ్చు, అంటే మనం ఓడిపోయి ఉండొచ్చు. అయితే పౌలు గారు ఏమంటున్నారంటే 1 కొరింథీ 10:12 చదవమ్మా. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవనని. మనందరం కూడా దేవుని రక్షణ తీసుకొని ఆత్మీయతలో మనము ముందుకు సాగుతూ ఉంటున్నాం ఈ లోకంలో. అయితే మనం ఎప్పుడు కూడా ఇదొక నిరంతర ప్రక్రియ. పోయిన వారం నేను ప్రార్థన చేశాను, ఇంకా ఈ వారంలో నేను చేయనక్కర్లేదంటే అలా అవ్వదు. దేవుడితో సత్సంబంధం ఎప్పుడు మనకు కలిగి ఉండాలి. అయితే ఇక్కడ పౌలు గారు ఏమంటాడంటే తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే మనం ఏమనుకుంటామంటే నేను ఇంకా దేవునిలో ఉన్నాను, స్థిరంగా ఉన్నానని ఒకలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్లోకి అప్పుడప్పుడు వెళ్ళిపోతూ ఉంటాం. లేదా మనం ఏమనుకుంటామంటే కొన్ని పనులకు దేవుని పర్మిషన్ మనం తీసుకుంటాం, ప్రార్థిస్తాము, వేచి ఉంటాము, అవి మనం విజయాన్ని చూస్తాం. కొన్ని విషయాల్లో మనము ఇంత చిన్న దానికి మనం దేవుణ్ణి సంప్రదించాల్సిన అవసరము మనకు లేదనుకొని మన సొంత నిర్ణయాలతోనే ముందుకెళ్తూ ఉంటాం. అంటే అందుకనే మనము పడిపోతుంటాం. అంటే నిల్చుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒక ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్తున్న మనం అనుదినము కూడా దేవునిలో మనము జాగ్రత్తగా ఉండాలి. యేసుప్రభుల వారు మనందరికీ తెలుసు, ఇంతకుముందు కూడా మాట్లాడాం. పేతురు గారు యేసుప్రభులతో తిరిగిన శిష్యుడు, ఫస్ట్ పక్కనే ఉండేవారు ప్రతి దాంట్లో పేతురు గారు. కానీ మనం చూసినట్లయితే లూకాసు వార్తలో ఒక సమయమున 22:32 ఒక్క నిమిషం. లూకా 22 చదవమ్మా. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరుని స్థిరపరచమని చెప్పాను. అయితే ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నాడంట. యేసు ప్రభుల వారు బలపరుస్తూ పేతురుతో మాట్లాడినప్పుడు, స్థిరముగా ఉండాలని మాట్లాడినప్పుడు పేతురు గారు ఏమంటున్నారంటే ప్రభువా నేను స్థిరంగా ఉన్నా, నేను మస్తు ఎక్కువ నేర్చుకున్నాను నీ దగ్గర, అవసరమైతే నీ కొరకు నేను జైలుకి వెళ్తా, మరణిస్తా నీ కొరకు అని చెప్తాడండి. మీకు అర్థమవుతుందా? యేసుప్రభుల వారు పేతురుకి మీరు స్థిరంగా ఉండాలి, ఇతరులను కూడా మీరు స్థిరపరచాలని మాట్లాడుతున్నప్పుడు పేతురు గారు ఓవర్ కాన్ఫిడెన్స్లో ఏమంటారంటే లేదు ప్రభువా, నేను ఆల్రెడీ స్థిరంగా ఉన్నా, నేను ప్రతిదానికి నీ కొరకు ప్రాణం ఇవ్వడానికి కూడా నేను రెడీగా ఉన్నా అని చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కింద చూసినట్లయితే యేసు ప్రభు ఏమన్నారు చూడండి, 34 34
నీవు నన్ను ఎరుగవని ముమ్మారు వరకు చెప్పు వరకు చాలండి. యేసు ప్రభువులారు ఏమన్నా తెలుసా? నేను నీ కొరకు ప్రాణం ఇస్తుంది ప్రభువా, నేను నీకోసం జైలుకి వెళ్తా అని పేతురు అంటే 3 సార్లు నేను ఎరగనని నువ్వు చెప్పే వరకు రేపు ప్రొద్దున కోడి కూయదని చెప్తా ఉంటున్నాడు. అంటే మనం కూడా ఒక మార్గంలో మనం వెళ్తున్నాం అనుకోండి, ఒక మార్గంలో బైక్ పైన మనం వెళ్తూ ఉంటే ఒక పెద్ద రాయి మనకు కనిపించింది అనుకోండి, మనకు తెలుసు దాన్ని వెళ్ళి మనం అలానే వెళ్తే మనం పడిపోతామని మనకు తెలుస్తుంది క్లియర్. ఎందుకంటే ఆ రాయి పెద్దగా ఉంది కాబట్టి తెలుస్తుంది. అదే ఒక చిన్న రాయి ఉందనుకోండి, ఒక చిన్న రాయి ఉందనుకోండి రోడ్ పైన, మనం అలాగే దానిపైన వెళ్తే ప్రమాదం జరుగుతుందండి? జరగదా? జరగదా? జరుగుతుంది. అది పెద్ద రాయి అయినప్పటికీ మనకు ప్రమాదం అనేది జరుగుతుంది. ఆ రాయి చిన్న రాయి అయినప్పటికీ కూడా మనకు ప్రమాదం అనేది జరుగుతుంది. కానీ మనం ఏంటంటే పెద్ద రాయి ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువగా మనము దాని గురించి పట్టింపుగా ఉంటాం. అంటే అరే ఇది పెద్ద రాయి అన్నట్టుగా. కానీ చిన్న రాయిని చూసినప్పుడు నేను దీన్ని తప్పించగలను అని అనుకొని పొరపాటుగా దాంట్లో మనము పడిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే మనం ఆత్మీయతలు ముందుకు సాగుతున్నప్పుడు దేవునితో సహవాసం అనేది ఒక కాన్స్టెంట్గా ఉండాలి. అయితే పౌలు గారు ఏమంటున్నారంటే, నువ్వు అనుకున్నచ్చు నువ్వు కాన్స్టెంట్గా ఉన్నావని, కానీ చాలామంది పడిపోతున్నారు. అంటే కొన్ని విషయాల్లో దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థిస్తావు, కొన్ని విషయాల్లో దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించావు, నీ సొంత నిర్ణయాలు తీసుకుంటావు, కొన్నిట్లో దేవునికి ముందు పీట వేస్తావు, కొన్నిట్లో దేవుడికి ముందు పీట వేయవు అని ఆ సందర్భంలో మాట్లాడుతూ ఏమంటున్నారంటే, మీరు నిల్చున్నాను అనుకుంటున్నారు కానీ మీరు పడిపోవచ్చున్నారు అని అంటున్నారు. అయితే లేఖనాల్లో ఇలాంటి సందర్భాన్నే మనం ఒకటి చూస్తూ దాని ద్వారా మనం ఏం నేర్చుకోగలమో ఈరోజు మనము వాక్యం నుండి ధ్యానించుకుందాం. యెహోషువ 7వ అధ్యాయము, యెహోషువ 7వ అధ్యాయము 4 నుంచి చదవండి అమ్మా. ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరి కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవిని యొద్ద షెబారీము వరకు వారిని తరిమి హతము చేసిరి. కాబట్టి చాలండి. ఇక్కడ యెహోషువ గారి నాయకత్వంలో ఇశ్రాయేలీయులు హాయి అనే పట్టణం మీదకి వెళ్ళారు, దాన్ని స్వాధీనపరచుకోవడానికి. ఇశ్రాయేలీయులు యెహోషువ గారి నాయకత్వంలో హాయి అనే పట్టణాన్ని పట్టుకోవడానికి వెళ్ళారు. వాస్తవానికి మనం 3వ వచనంలో చూస్తే హాయి అనేది చాలా చిన్న పట్టణము. వీరు యెహోషువ గారి నాయకత్వంలో వారి ప్రయాణం ప్రారంభించిన తర్వాత మొదటగా యోర్దాను నదిని ఏకరాశిగా చేసినట్టుగా మనము చూస్తూ ఉంటాం. అంటే వీరు యోర్దాను నది దాటి కానానులోకి వెళ్ళాలి. ముందరనేమో యోర్దాను నది ప్రవహిస్తూ ఉంది. అయితే యెహోషువ దేవునితో ప్రార్థించినప్పుడు దేవుడు దానిని ఏకరాశిగా, అంటే ఒక సైడ్ దాన్ని ఆపేసి వీళ్ళందరూ వెళ్ళుటకు మార్గము ఏర్పరుస్తాడు. తరువాత వారు యెరికో పట్టణానికి వెళ్తారు దాన్ని జయించడానికి. యెరికో పట్టణము చాలా పెద్దది. దేవుడు చెప్పినట్టుగా వారు ప్రార్థించిన తర్వాత దాన్ని దేవుడు చెప్పిన విధముగా వారు దానిపైన దండెత్తి యెరికో పట్టణాన్ని కూడా స్వాధీనపరచుకుంటారు. అయితే తర్వాత హాయి చాలా చిన్నది. హాయి అనేది చాలా చిన్నది. వీరేమంటున్నారంటే 3వ వచనం మనం చూసినట్లయితే, జనులందరూ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు. హాయి వారు ఎలా ఉన్నారంట? కొద్దిగా ఉన్నారు. ఇశ్రాయేలీయులు వీళ్ళు
వీళ్ళని ఆపడానికి ఇప్పుడు కష్టం అయిపోయింది. వీళ్ళు జయించుకుంటూ వచ్చిన తర్వాత యెహోషువ గారు ఇంతవరకు మోషే గారి నాయకత్వంలో నడిచిన తర్వాత కానానులోకి ఎంటర్ అయినప్పుడు యెహోషువ గారి నాయకత్వం ప్రారంభమవుతుంది. వాళ్ళు మొదటగా యోర్దాను నదిని ఏకరాశిగా మార్చిన తర్వాత ఎరికో చాలా పెద్దది, దానిపైనే వీళ్ళు అవలీలగా గెలుస్తారు. అయితే నెక్స్ట్ హాయి విషయం. హాయి మీదకి వీరు దండెత్తినప్పుడు వీరిలో ఉన్న మితిమీరిన విశ్వాసం కావచ్చు, లేదా లెక్కలేనితనం కావచ్చు, లేదా వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ ఆర్మూరు పట్టణమైన ఎరికో లాంటి పట్టణాన్ని జయించాము, ఈ చేంగల్ ఎంత మన ముంగట అన్నట్టుగా ఎరికోనేమో ఆర్మూర్ అంత పెద్ద సైజుగా ఉన్నట్టు మనము చూస్తాం. హాయి ఏమో చేంగల్ లేదా వాడి అంత చిన్న సైజులో ఉంది. వీళ్ళు ఆర్మూర్ని గెలిచిన తర్వాత చేంగల్ని గెలమని ఎవరని అనుకుంటారా అండి? అనుకోరు కదా. ఖచ్చితంగా గెలుస్తామని మితిమీరిన విశ్వాసం లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ లేదా ఆఫ్టర్ ఆల్ అని ఓవర్ కాన్ఫిడెన్స్తో వీరు వెళ్ళినప్పుడు వీరికి ఏమవుతుందండి? గెలిచారండి. హాయి పట్టణం పైన ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. 6వ వచనంలో 5వ వచనం లాస్ట్లో, కాబట్టి జనుల గుండెలు కరిగిపోయాయంట. వాళ్ళు మామూలుగా తరమలేదు వీళ్ళని, వాళ్ళ తరుముడికి వీళ్ళ గుండెలు కరిగిపోయాయి. వాస్తవానికి ఇశ్రాయేలీయులు జనులు వీళ్ళు ఎవరిపైన యుద్ధంకి వెళ్ళేటప్పుడు శత్రువుల గుండెలు కరిగిపోయేటి మనం చూడొచ్చు రెఫరెన్స్లో, ద్వితీయోపదేశ కాండంలో. ఈసారి మాత్రము శత్రువుల గుండెలు కరిగిపోలేదు, కానీ ఇశ్రాయేళ్ల గుండెలే నీరు గారిపోయినాయి. అయితే యెహోషువ గారు ఏం చేస్తున్నారు? 6వ వచనం, యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు మందసం ఎదుట అయ్యో ప్రభువా, చాలండి. అయితే వీడు హాయి పట్టణంలో ఓడిపోయేసరికి యెహోషువ గారు దేవుని సన్నిధికి వచ్చారు. అయితే వీరు ఎరికో పట్టణాన్ని జయించారు, పెద్దదైన ఎరికో పట్టణాన్ని జయించారు, చిన్నదైన హాయి పట్టణంలో ఓడిపోయారు. వీరు ఓడిపోవడానికి 4 ప్రధానమైన కారణాలు ఉన్నాయండి. ఈరోజు మనం కూడా ఏదో సమస్యతో మనం పోరాడుతున్నామేమో, ఏదో సమస్యతో మనం యుద్ధం చేస్తున్నామేమో, ఏదో సమస్యతో మనము గెలవలేకపోతున్నామేమో. ఒకసారి మనలో మనము పరిశీలన చేసుకుందాం. ఈ హాయిని వారు ఎలా గెలవలేకపోయారో ఈ 4 పాయింట్లు మనము డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ 4 పాయింట్లలో మరి మనం ఏమైనా తప్పిపోయామా? ఎందుకు మనకు మన జీవితాల్లో విజయం రావట్లేదు? ఎందుకు మా కుటుంబంలో విజయం రావట్లేదు అని మనలో మనము పరిశీలన చేసుకుందాం. మొదటి విషయం ఏంటంటే, వీరు గెలవకపోవడానికి కారణం ప్రణాళిక లేకుండా యుద్ధానికి వెళ్ళారు. మొదటిది ఏంటంటే ప్రణాళిక లేకుండా యుద్ధానికి వెళ్ళారు. ప్రణాళిక కావాలి అంటే ఒక ప్లాన్ ఉండాలి. ఏ విషయమైనా మనం చేస్తున్నప్పుడు ఒక ప్రణాళిక అనేది మనకు ఉండాలి. మనం చూసినట్లయితే యోర్దాను నదిని వాళ్ళు ఏకరాశిగా చేసినప్పుడు యెహోషువ 3వ అధ్యాయం 8వ వచనంలో, చదవనవసరం లేదు కానీ అక్కడ వాళ్ళకొక ప్లాన్ ఉంది. మొదట ఎవరు వెళ్ళాలి? యాజకులు వెళ్ళాలి, మందసం తీసుకెళ్ళాలి, అక్కడ వెళ్ళి నిలబడాలి, అప్పుడు అది ఏకరాశిగా మారుతుంది. వీళ్ళొక ప్లాన్ ఉంది. దే హ్యావ్ ఎ ప్లాన్. మనం ఎలా దీన్ని దాటాలి అనే ఒక ప్లాన్ వాళ్ళ దగ్గర ఉంది. రెండవదిగా వీరు ఎరికో పట్టణాన్ని జయించారు. ఎరికో పట్టణాన్ని జయించడానికి కూడా వీరి దగ్గర ప్రణాళిక ఉంది. మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 4-5 వచనాల్లో యెహోషువలో అక్కడ మనం చూడొచ్చు, వాళ్ళకొక ప్రణాళిక ఉంది. వారు 6 రోజులు మొదటగా ఎరికో చుట్టూ తిరగాలి, 7వ రోజు పాటలతో పాడి వాటిని జయించాలని వీళ్ళకొక ప్లాన్ ఉంది. కానీ అదే హాయి విషయంలో మనం చూసినట్లయితే వీళ్ళకొక ప్లాన్ లేదు, ప్రణాళిక అనేది లేదు. వీరు ఏమనుకున్నారంటే హాయి చిన్నది, దాన్ని మనము అల్కగా గెలవచ్చు అని హాయి పైకి వెళ్ళారు. మనము కూడా
కొన్ని విషయాల్లో దేవుని దగ్గరకు వచ్చి మొరపెడతాం, కనిపెడతాం, విజయాన్ని సాధిస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో మనము ఇలా మొరపెట్టము, ప్రణాళిక చేయము, దేవుని పిలిపేందో మనము చూడము, మన సొంతంగా మనము ఆలోచిస్తాం. ఇక్కడ హాయి పైన వారు వెళ్ళుటకు మనం చూస్తే అక్కడ ఒక ప్రణాళిక అనేది లేదు వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే వారు సొంతంగా దీనిపైన గెలిచాం కాబట్టి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్, మితిమీరిన విశ్వాసం, ఇదెంత ఏమవుతుందిలే. కానీ ఆత్మీయ జీవితంలో ప్రతి చిన్న దానికి కూడా మనము దేవునితో అంటకట్టబడాలి. ప్రతి చిన్న విషయంలో కూడా, ఎంత చిన్న విషయం అన్నప్పటికీ కూడా మనము దేవునికి ప్రార్థించి దేవుని అనుమతితో మనం చేసినట్టయితే దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. మొదటిది ఏంటంటే వాళ్ళకు ఒక ప్రణాళిక అనేది లేదు. ప్రణాళిక లేదు, దాన్ని ఎలా జయించాలి ఏంది అని మనము చూడం. అక్కడ ప్రణాళిక లేదు. మనం ఆ వచనంలో మీరు 7వ అధ్యాయం చూసినట్లయితే వారు దానిపైనకి వెళ్ళినట్టుగా, యుద్ధంకి వెళ్ళినట్టుగా ఉంటుంది, కానీ వారు దేవుణ్ణి అడిగినట్టు కానీ ప్రణాళిక ఉన్నట్టు కానీ మనము చూడం. మొదటిది ఏంటంటే ప్రణాళిక లేకుండా వీరు యుద్ధానికి వెళ్ళారు. రెండవదిగా ప్రార్థన లేకుండా యుద్ధానికి వెళ్ళారు. రెండవది ఏంది? ప్రార్థన లేకుండా వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు. ప్రతిసారి కూడా వీళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వీరు ప్రార్థిస్తారు. మోషే కానీ యెహోషువ కానీ మనం చూసినట్లయితే వీరందరూ కూడా ప్రార్థిస్తున్నట్టుగా మనము చూస్తాం. ఇప్పుడు 6వ వచనంలో మీరు చదవండి, యెహోషువ గారు ఏం చేస్తున్నారండి? యెహోషువ గారు 6వ వచనంలో ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రార్థిస్తున్నాడు. ఎప్పుడు ప్రార్థిస్తున్నాడండి? ఓటమి వచ్చిన తర్వాత ప్రార్థిస్తున్నాడు. మనందరం కూడా అలానే ఉంటాం. మొదటగా ఏదైనా పని చేసేటప్పుడు మనము ప్రార్థించాము, కానీ దాంట్లో ఓటమి వచ్చిన తర్వాత మనకు దేవుడు యాదకొస్తాడు. మీకు అర్థమవుతుందా? మనం ఒక పని చేస్తున్నప్పుడు అప్పుడు మనకు దేవుడు గుర్తురాడు కొన్నిసార్లు. అన్ని సందర్భాలు నేను మాట్లాడట్లేదు, కొన్ని సందర్భాల్లో అయితే గుర్తుకు రాడు. కానీ ఎప్పుడైతే మనకు అపజయము లేదా ముంగటికి వెళ్ళినప్పుడు దెబ్బ వెళ్ళిననుకో, అబ్బా దేవుడు అని నాకు. యెహోషువ గారు సేమ్ అదే చేస్తున్నారు. హాయి పట్టణానికి వెళ్ళారు, వాళ్ళు అక్కడ ఓడిపోయి తరిమి కొట్టారు. తరిమి కొట్టిన తర్వాత అప్పుడు యెహోషువ గారు ప్రార్థిస్తున్నారు. మీకు అర్థమవుతుందండి? ప్రార్థన ఎప్పుడు చేయాలి? మనము ఓడిపోయిన తర్వాతనా ముందు చేయాలనా? వాస్తవానికి వీళ్ళు హాయి పట్టణానికి వెళ్ళక ముందే ప్రార్థన చేసుంటే ఖచ్చితంగా దేవుడు ముందే బయలుపరచేవాడు. మీకు అర్థమవుతుందా అండి? ఎందుకు వీళ్ళు హాయి పట్టణం పైన ఓడిపోయారు తెలుసా? ఎరికోలో యుద్ధం చేసినప్పుడు దేవుడు అంటాడు, అక్కడున్న వస్తువులు కూడా మీరు ఏది కూడా తీసుకోవద్దు, అవన్నీ కూడా శపితములు అని చెప్తాడు. అవన్నీ కూడా మీరు ఏం తీసుకోవద్దు, అక్కడ వాళ్ళని మీరు బొత్తిగా చేయాలి. ఏమున్నా కానీ సామాగ్రి, వెండి, బంగారు ఏమున్నా కానీ దేవుని సన్నిధికి తీసుకురావాలని చెప్తాడు. కానీ అక్కడ ఆకాన్ అనే వాడు ఏం చేస్తాడంటే వాడు కొన్ని వస్తువులు తీసుకొనిచున్నట్టుగా మనం చూద్దాం. కింద చదవండి, 8వ వచనం 9వ వచనం. ఆ ప్రభువు కరుణించము నుంచి చదవండి. కనికరించము, ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కానానీయులను లెమ్ము చాలా అండి. అయితే ఎప్పుడైతే అపజయం అనేది వచ్చిన తర్వాత, ఓడిపోయిన తర్వాత యెహోషువ గారు ఏం చేస్తున్నారు? వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. దేవుడి సన్నిధిలో వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు తమ తప్పును చూపించాడా లేదా అండి? చూపించాడా లేదా? చూపించాడు. ఏమన్నాడు? అరే బాబు, నువ్వు వచ్చి ఏడుస్తావేంద్ర బయట, నేను చెప్పిందేమో చేయలేరు. ఒకడేమో మీ దాంట్లో ఆకాన్ అనేటోడు బంగారం కమ్మిని వెండిని తీసుకొని షీనార్ వస్త్రం తీసుకొని
వాడున్నాడు, మీరేమో ఇక్కడ యుద్ధంలో ఓడిపోయిన ఏడుస్తున్నామని అంటున్నాడు. ఎందుకు? దేవుని సన్నిధికి వెళ్తే, దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థిస్తే మన తప్పిదాలు ఏంటో దేవుడు మనకు చూపిస్తాడు. యెహోషువ గారు, దేవా ఎందుకు మేము ఓడిపోయాం, దేవా ఎందుకు మేము గెలవలేకపోయాం, అంత పెద్ద యెరికో పట్టణాన్ని గెలిచాం, ఈ హాయి మీద ఎందుకు గెలవలేకపోతున్నాం అని ప్రార్థించినప్పుడు దేవుడు వారు చేసిన తప్పిదాలను చూపిస్తాడు. మనము మోకాళ్ళు వంచి ప్రార్థన చేస్తే దేవుడు మన తప్పిదాలను చూపిస్తాడు. ఇందాక మనం చదివిన కీర్తనలో 90:12 వచనంలో 8వ వచనం సారీ చాలండి. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. మోషే గారి కీర్తన రాస్తూ ఏమంటున్నారంటే, దేవుడి సన్నిధికి వచ్చి మనం ప్రార్థిస్తేనట ముఖ కాంతిలో ఏం కనిపిస్తాయంట? మళ్ళా చదవండి అమ్మా. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. మనము దేవుని సన్నిధికి వచ్చి, ఎందుకు దేవా నా జీవితంలో నేను గెలవలేకపోతున్నాను, ఈ విషయంలో ఎందుకు దేవా మేము గెలవలేకపోతున్నాము, ఎందుకు దేవా దీన్ని మేము స్వాధీనపరచలేకపోతున్నాము, ఎందుకు దేవా దీన్ని మేము ఆధీనంలోకి తీసుకోలేకపోతున్నామని దేవుని ఎదుట వచ్చి మనం ప్రార్థిస్తే ఖచ్చితంగా దానికి ఉన్న ఫాల్ట్ని మనకు దేవుడు చూపిస్తాడు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మొరలిస్తావో, నీవు పశ్చాత్తాపడుతూ దేవునికి ప్రార్థిస్తావో, అప్పుడు దేవుడు మన తప్పిదాలను మనకు చూపిస్తాడు. అందుకనే మత్తయి సువార్తలో ఏమందంటే మనం ఎలా ఉండాలంట? మత్తయి సువార్త 26:41లో మత్తయి సువార్త మెలకువగా ఉండి ప్రార్థన చేయాలండి. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అందుకనే మనము ఆత్మీయతలో ఎలా ఉండాలంట? మెలకువగా ఉండాలి. శోధనలోకి మనం వెళ్ళకూడదంటే మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అంటే నిరంతరం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంటే ఎప్పుడు దేవుని సన్నిధిలో మనము ప్రార్థించే వారిగా మనము ఉండాలి. ఎప్పుడైతే మనము ఒక పని చేయడానికి, లేదా ఒక యుద్ధంలో వెళ్ళడానికి, లేదా ఒక పోరాటంలో, లేదా మనం ఒక దానిపైన, ఒక పని పైన మనము విజయం సాధించడానికి వెళ్ళినప్పుడు దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అనుగ్రహిస్తాడు? మనము దేవుని ప్రకారముగా, ప్రణాళిక ప్రకారంగా ప్రార్థన చేసి మనము పనిని పూనుకుంటే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడండి? మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఒక సందర్భం మనం చూసినట్లయితే మొదటి దినవృత్తాంతములో వీరు యుద్ధానికి వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నారో మనం చూద్దాం. మొదటి దినవృత్తాంతం 5వ అధ్యాయము 20వ వచనం. చదవండి. నమ్మిక ఉంచి నందున వారు యుద్ధానికి వెళ్తున్నారు. ఇక్కడ వారు దేవుని మీద నమ్మిక ఉంచి మొరపెడుతున్నారండి. దేవుని మీద నమ్మిక ఉంచి దేవుని మొరపెడితే దేవుడు ఏం చేశారంట? వారి మొరను ఆలకించాడా? ఆలకించాను. చదవండి. గనుక చాలండి. దేవుడు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన పూర్వకంగా దేవుని పైన ఆధారపడతావో ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రీతిగా నీకు సహాయము చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు తనకు నిజముగా మొరపెట్టు వారికి సమీపముగా ఉండే దేవుడు. కీర్తనకారుడు రాస్తాడు, నువ్వు నిజముగా మొరపెట్టాలి. అంటే నిజముగా మొరపెట్టే ఉంటుంది, ఉత్తుత్తుగా మొరపెట్టుడు కూడా ఉంటుంది అన్నట్టే. నిజముగా మొరపెట్టుడు అంటే కొందరు నిజముగా మొరపెట్టట్లేదు అన్నట్టే కదా. అంటే మొరపెడుతున్నారు కానీ వారు ఉండాల్సిన పద్ధతిలో ఉండకుండా మొరపెట్టట్లేదు. నిజముగా మొరపెట్టేవారు అంటే దేవుడు అంటున్నాడు, ఒకడు నిజముగా మొరపెడితే నేను వాడికి సమీపంగా ఉంటాను అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది. అయితే నీవు చేస్తున్న ఈ లోక పోరాటాల్లో, నీ పనిలో మనము దేవునికి మొరపెడుతున్నామా?
ప్రార్థించి ముందుకు సాగుతున్నామా ఒకసారి మనలో మనము పరిశీలన చేసుకోవాలి. మొదటిది ఏంటండి, ప్రణాళిక లేకుండా వెళ్ళారు. రెండవది ప్రార్థన చేయకుండా వెళ్ళారు. మూడవది ప్రభు ఆలోచన చిత్తం లేకుండా బయలుదేరారండి. దేవుని ఆలోచనను లేదా చిత్తాన్ని ఎరగకుండా బయలుదేరారు. మనము ప్రార్థిస్తాం, దేవా ఏదన్నా విషయంలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు వాక్యం ద్వారానో లేదా దైవజనులు బోధించడం ద్వారానో లేదా ఏదో ఒక రీతిగా దేవుడు నీకు బయలుపరుస్తాడు నువ్వేం చేయాలన్నది. వాక్యం ద్వారా కానీ దైవజనుల ద్వారా కానీ నువ్వు ప్రార్థించినప్పుడు ఏదో రకంగా దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఎందుకంటే ఆశ గల ప్రాణిని దేవుడు తృప్తిపరుస్తాడు. నీకు ఆశ ఉండాలి. ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడండి, తృప్తిపరుస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుడిని అడుగుతావో, నువ్వు నిజంగా మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు సమాధానం ఇస్తాడు. బైబిల్ నుంచే ఇస్తాడు, వాక్యం ద్వారా ఇస్తాడు, లేదా టీవీ వాక్యం ద్వారా ఏదో ఒక రకంగా దేవుడు నీకు కావాల్సిన వాక్యాన్ని నీకు బయలుపరుస్తాడు ఖచ్చితంగా. అయితే బయలుపరిచిన తర్వాత దేవుని చిత్తం కోసం కూడా మనము చూడాలి. మనం ప్రార్థించినప్పుడు మరి దీని విషయంలో దేవుడు ఏమంటున్నాడు అని కూడా మనము కనిపెట్టాలి. మూడవదిగా వీరు ఏం చేశారంటే దేవుని చిత్తం ఎరగకుండా, దేవుని ఆలోచన ఎరగకుండా బయలుదేరారు. యెహోషువ 6వ అధ్యాయము 2వ వచనం చూడండి. అప్పుడు యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను చాలండి. యెరికోను జయించడానికి యెహోషువ గారు దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు చెప్తున్న చిత్తం అంటే దేవుడు తన జవాబును ఇస్తున్నాడు యెహోషువకి. ఏమని? సరే వెళ్ళు. అప్పుడు యెహోషువతో ఇట్లా, చూడుము, నీవు యెరికో మీదకి వెళ్ళు, పర్వాలేదు, యెరికో మీదకి వెళ్ళు, ఆ రాజులను సమస్తాన్ని నీకు అప్పచెప్తా. దేవుని చిత్తాన్ని, జవాబును, ఆన్సర్ని ఇచ్చేశాడు. ఇక్కడ వీళ్ళు ఫస్ట్ క్వశ్చనే అడగలేదు, దేవునికి ప్రార్థన చేయలేరు. దేవుని నుంచి ఆన్సర్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎక్స్పెక్ట్ చేయలేరు వీరు. ఎందుకంటే వీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రార్థించాడు, రెండవసారి ఎప్పుడైతే ఓడిపోయాడో యెహోషువ గారు ప్రార్థించారు. ఓడిపోకన్నా ముందు ప్రార్థించాడా? ప్రార్థించలేదు. ఓడిపోయిన తర్వాత ప్రార్థించాడు. కానీ ఓడిపోయిన తర్వాత ప్రార్థించినప్పుడు దేవుడు సమాధానం ఇచ్చాడా? ఇచ్చాడు. 8వ అధ్యాయం 1వ వచనం. మరి యెహోషువతో ఇట్లనెను, భయపడకుము, జడియకము, యుద్ధ సన్నద్ధులై వారినందరిని తోడుకొని హాయి మీదికి పొమ్ము. ఇప్పుడు చెప్తున్నాడు దేవుని ఆన్సర్. దేవుని చిత్తము, దేవుడి మనస్సుని మనము ఎరిగి ప్రవర్తించాలి. ఫస్ట్ సారి హాయి మీదికి యుద్ధంకి వెళ్ళినప్పుడు యెహోషువ గారు ప్రార్థన చేయలేదు, దేవుడి నుండి జవాబులు కూడా రాలేదు. కానీ రెండవసారి తాను ఓడిపోయిన తర్వాత దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడి నుండి జవాబు వచ్చింది. అప్పుడు దేవుడు చెప్పాడు, ఏంది? ఆకాన్ అనేటువంటి తప్పు చేశాడు కాబట్టి వాడు అదంతా తీసి దాన్ని కాల్చివేయండి అన్నప్పుడు, వాడిని చంపేయండి అన్నప్పుడు, అప్పుడు వీరు యుద్ధాన్ని గెలిచారు. మీకు అర్థమవుతుందండి? మూడవదిగా దేవుని చిత్తాన్ని ఎరిగి మనము ముందుకెళ్ళాలి. ఈ విషయంలో మొదటిసారిగా యెహోషువ గారు దేవుని చిత్తాన్ని ఎరగలేరు, దేవుణ్ణి అడగలేదు, దేవుని చిత్తం ఏముందో కూడా ఎరగలేదు. కానీ రెండవసారి ఓడిపోయిన తర్వాత యెహోషువ గారు ప్రార్థించినప్పుడు దేవుని చిత్తాన్ని వారు చెప్పినట్టుగా మనం చూస్తాం. అదే యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 30వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపం కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక, దేవుణ్ణి అడగకుండా ఆలోచన చేస్తున్నాము. దేవుని చిత్తం ఏమై ఉందో ఈ విషయంలో, ఏదో విషయంలో మనం దేవుని ప్రార్థించినప్పుడు, ఏదో పనిని మనం మొదలుపెట్టినప్పుడు దేవుని చిత్తం ఏందో మనము తెలుసుకోకుండానే ఆలోచన చేయుదురు. చదవండి. సంధి చేసుకుందురు, వారి నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత
చాలని. అంటే దేవుని మాటను దేవుడు మనకు రిప్లై రాకముందే, దేవుని మాటను మనము విచారణ చేయకముందే మన బలముని బట్టే మనము ముందుకు సాగుతున్నామని దేవుని వాక్యము సెలవిస్తాం. మూడవది వాళ్ళు ఏం చేశారంటే, మొదటిది వాళ్ళు ప్రణాళిక లేకుండా వెళ్ళారు, రెండవది వారు ప్రార్థన చేయకుండా వెళ్ళారు, మూడవది దేవుని చిత్తాన్ని లేదా ప్రభు ఆలోచనని వారు తెలుసుకోకుండా వెళ్ళారు, నాలుగవదిగా మనం చూసినట్టయితే వారు పాపముతో బయలుదేరారండి. నాలుగవది అండి, ఇది ముఖ్యమైనది, పాపముతో వాళ్ళు బయలుదేరారు. వారు హాయి మీదకి యుద్ధంకి వెళ్ళినప్పుడు 11వ వచనంలో మనం చూసినట్లయితే 11వ వచనం 7:11 పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, శపితమైనది కొంత తీసి దొంగిలి బొంకి తమ సామానులో ఉంచుకున్నారు. వారు యుద్ధానికి వెళ్ళే ముందు వారిలో ఏముందంట? పాపం అనేది వారిలో ఉంది. ఈరోజు మనము కూడా ఏదో తప్పుని మనలో ఉంచుకొని మనం ఒక పనిని పూనుకొని దాన్ని కంప్లీట్ చేయాలంటే మనము దానిపైన విజయము సాధించలేము. ఎప్పుడు సాధించగలుగుతాము? ఈ పాపాన్ని విడిచిపెట్టాలి. ఏదైతే తప్పిదమో వీరు హాయి పట్టణానికి వెళ్తున్నారు, వీరిలో దేవుడు ఏమంటున్నాడంటే, యోషువ ప్రార్థించినప్పుడు మీ మధ్య పాపం ఉన్నది, శపితమైనది కొంత తీసుకున్నారు. ఎంత తీసుకున్నారంటండి? కొంతనే తీసుకున్నారంట. ఆవిడ కొంతనే, కొద్దిగా రాసిందని. కొద్ది అయినా కానీ దేవుడు విడిచిపెట్టాడా? పర్లేదు నాకని చిల్లర పోయి అన్నాడు. కొద్ది అయినా కానీ దేవుడు చెప్పిండు మనం పాటించాల్సిందే. దేవుడు ముందే చెప్పాడు, అక్కడ మీరు ఏమి కూడా తీసుకోవద్దు. 18వ వచనం 6:18 శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారును ఇత్తడి పాత్రను ఇనుప పాత్రను యెహోవాకు ప్రతిష్టములగును, వాటిని యెహోవా ధనాగారంలో ఉంచవలను. ఏమన్నాడు? అక్కడ ఏం దొరికినా మీరు తీసుకోవద్దు, అంతా కూడా శపితమైనదే. ఖాళీ వెండి బంగారు ఏదైతే ఉంటుందో అది మాత్రమే తీసుకొచ్చి అప్పచెప్పాలంటాడు. కానీ ఈ ఆకాన్ అనేవాడు మనం చూసినట్లయితే 20వ వచనంలో చదువు. దాచబడి ఉన్నాయి. 25వ వచనం నీవేలా మమ్మల్ని బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరిచిననగా ఇశ్రాయేలులందరూ వానిని రాళ్లతో చావుగొట్టిరి, వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత చాలని. ఎప్పుడైతే యాకాన్ వాడు పట్టబడ్డాడో వాడిని ఏం చేశారంట? వాడిని పట్టుకొని రాళ్లతో కొట్టిన తర్వాత వాడు కలిగిన సమస్తాన్ని కూడా తగలబెట్టేశారు, కాలబెట్టేశారు. మొత్తం వాడిని కాలబెట్టిన తర్వాత అప్పుడు 8వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు? మీరిప్పుడు యుద్ధానికి వెళ్ళండి. వారు మొదట విజయం సాధించకపోవడానికి కారణం ఏంటంటే వారిలో పాపము ఉంది. అందుకని యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో ఏమంటుంది? 1వ వచనంలో రక్షింపనేరకు ఉండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు. ఏం అడ్డం వచ్చినాయంట? చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాను, మీ పాపములు ఆయన ముఖమును మీకు ఈ మన పాపములు దేవునికి మనకు అడ్డుగా నిలుస్తున్నాయి. వారి మధ్యలో ఉన్న పాపాన్ని వాళ్ళు ఏం చేశారండి? ఇశ్రాయేలీయులు చావగొట్టి కాల్చివేశారు దాన్ని. ఆ పాపాన్ని వారిలో ఉన్న ఆకాను గాన్ని చంపేసిన తర్వాత వారికి విజయం అనేది అనుగ్రహింపబడింది. ఈరోజు వాక్యం వినిచిన మనము కూడా ఒకవేళ మనలో ఏదైనా తప్పిదాలు, మనలో ఏదైనా దేవునికి ఆయస్కరమైన విషయాలు మనము
తప్పులు లేదా పాపాలు అతిక్రమణలు చేసినట్లయితే ఈరోజే వాటిని మనము పాతి పెట్టాలి, దాన్ని కాల్చివేయాలి. దేవుడు మనకు విజయం దయచేయాలంటే మొదటిగా మనకు ఒక ప్రణాళిక ఉండాలి. రెండవదిగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మూడవదిగా దేవుని చిత్తాన్ని మనము ఎరిగి ముందుకు సాగాలి. నాలుగవదిగా పాపం మనలో ఉండకూడదు. ఈ 4 విషయాల్ని మనము దూరంగా ఉంచాలండి. అప్పుడు దేవుడు మనందరికి విజయాన్ని దయచేస్తాడు. ఖచ్చితంగా నువ్వు ఏ పని పూనుకున్నా కానీ, నీకు ఎంత బాధ ఉన్నా కానీ, నీకు ఎంత శ్రమ ఉన్నా కానీ, మనకి ఎంత కష్టం వచ్చినా కానీ అది మనకు ఎంతో పెద్దదిగా ఉంటుంది వాస్తవానికి. అవునా కదా? మనకు ఒక కష్టం వచ్చింది అనుకోండి, అది చాలా పెద్దది మనకు, అవునా కదా? కానీ దేవునికి అది పెద్దదా చిన్నదా? చాలా చిన్నది. దేవుని దృష్టికి అది చాలా చిన్నదండి. దేవుని పవర్ మామూలుగా లేదు. దేవుడు ఆకాశం కాక అంటే ఆకాశం అయిందంట, భూమి కానగానే భూమి అయిందంట. అంటే ఎంత పవర్ఫుల్ మామూలుగా కాదు. మనం చిన్న పాత్ర, ఆ దేవుడు దూరంకి వెళ్ళి మనం చూస్తే మనం ఏర్పడం కూడా. వాస్తవానికి సూర్యుని మీదకి వెళ్ళే భూమిని చూసినా సరిగ్గా కనిపించదంట. మొన్న ఒక దగ్గర వాక్యం చెప్తున్నాడు దైవజనుడు, ఒక సూర్యుని నుంచి మన భూమిని చూద్దామంటేనే ఒక డాట్ లాగా కనిపిస్తుందంట. మీకు అర్థమవుతుందా? సూర్యుని పైనుండి మన భూమి చిన్న డాట్ లాగా ఉందంట. ఆ డాట్లో మన వరల్డ్ ఏడుందో, ఈ సముద్రాలు ఏడున్నాయో, ఇండియా ఏడుందో, ఇండియాలో తెలంగాణ ఎక్కడుందో, తెలంగాణ ఆర్మూర్ ఎక్కడుందో, ఆర్మూర్ల చేంగల్ ఎక్కడుందో, మీరు అర్థం, ఆ చేంగల్లో మనం ఎక్కడున్నామో, అంటే ఎంత పెద్దలమో మనము అర్థం చేసుకోవాలి దేవుని దృష్టిలో. మీకు అర్థమవుతుందా అండి? వారు హాయి పైన ఓడిపోయారు, విజయం పొందలేకపోయారు. ఎందుకంటే వారిలో మొదటిగా ఏం లేదండి, ఒక ప్రణాళిక లేదు. రెండవదిగా వారు ప్రార్థన చేయకుండా యుద్ధానికి బయలుదేరారు. మూడవదిగా దేవుని చిత్తాన్ని, ప్రభు మనసు ఎరగకుండా వారు యుద్ధానికి బయలుదేరారు. నాలుగవదిగా వారిలో పాపాన్ని ఉంచుకొని వారు యుద్ధానికి బయలుదేరారు. ఈ 4టిని కలిగి వారు బయలుదేరారు కాబట్టి వారు ఓటమిని చూశారు, వారు విజయాన్ని చూడలేకపోయారు. ఒకవేళ మనము మన శత్రువు పైన విజయం మనం సాధించాలంటే, మన శత్రువు పైన కానీ మనం అనుకున్నది మనం సాధించాలంటే ఖచ్చితంగా దేవునిలో మనము ఒక ప్రణాళిక కలిగి ఉండాలి, దేవునిలో మనము ప్రార్థన కలిగి ఉండాలి, దేవుని చిత్తాని కోసం మనము ఎదురు చూడాలి. దేవుడు ఖచ్చితంగా మనకు సమాధానాన్ని దయచేస్తాడు. ఒక విషయాన్ని దేవుని దగ్గర మనం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనతో రిప్లై ఇస్తాడు. ఏదో విధంగా మనకు రిప్లై ఇస్తాడు. దేవుని వాక్యం ద్వారా కానీ, నువ్వు బైబిల్ చదివినప్పుడు కానీ, టీవీ ద్వారా కానీ, ఎక్కడో వాక్యం ద్వారా నీకు ఖచ్చితంగా రిప్లై దేవుడు ఇస్తాడు. నాలుగవదిగా మనలో ఉన్న తప్పులను, అతిక్రమలను, పాపములను విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని యందు ముందుకు సాగుతామో అప్పుడు దేవుడు మనకు విజయాన్ని దయచేస్తాడు. అట్టి విజయం దేవుని వాక్యం వించిన మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.